నడవయ్యా నడువు. ఆవులను చెట్లకు గట్టేసినావు, నీళ్ళు పోసినావా? కట్టేసిన మాడి చెట్లు కట్టేసి నీళ్లు పోసిన గడ్డేసిన తీస్తావు మరి, నా పెండ కూడా తీయాలి మరి. అమ్మ బాబాయ్ పుణ్యానికి అజ్జితగాడు అంటే ఈ పెండ కూడా తీస్తావా అంటాను. తిరగాలి తీయబడివి ఏనుగుండే అట్లుంటాడు తింటే మనవయ్యా. మంచి ఓ బక్కడి జీతగాడు ఉండే పవిన్ గాడు, అన్ని మంచిగా ఇంత బుక్కెట్ తింటుండే, కప్పిసుకాడు అంతా పని ఇంత చేస్తుండే. ఓ సింగడు ఉండే ఆడు కుక్కకెట్టినాడు యాదో ఇంత వారేస్తే తిని పాడుంటుండే. ఓ పొట్టిపాడుకా ఉండే చచ్చిపోయాడు. ఆయనకి ఏదో ఇంత కలువ ఓపిస్తే ఉంటుండే. ఇంట్లో మనవయ్య నా నలుగురు తిండి నీ ఒక్కని పొందకే కొడుతున్నారా? సరే సర్లే తింటే గత్త లేవా? కుక్క తిని ప్లేట్లో పెట్టుకుంటా ఇంకా బొందమే మనమే. బాయమ్మా కుమరాక టీచర్లు అందరు బాగుండరా బిడ్డ? అక్కలు చెల్లెళ్ళు బావలు మర్దులు మర్దాలు మనమలు మనవరాలు యారలు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు మునిమనులు అందరు బాగుండరా? ఏం చేతనే వాయమ్మో మస్తు పన్నెండు చెల్లె. శనకాడ పంట అయితే సంబరం అనిపిస్తుండదు బిడ్డ. మంచి వాన పడ్డది, మంచిగా పుట్టకొచ్చినట్టు అయింది చేను. మంచిగా అన్ని చేనులు మంచిగా అయినాయి. ఏం చేతనే సుబాన చెట్లు బొబాన చెట్లు అన్నీ సిది అయినాయి అంట అని గా కలకుర్తికి వెళ్ళేవాడు చెట్లు కొట్టుకు పనికి వచ్చిండ్రు. అలా చెప్పినా మరి కొట్టిండ్రు కొట్టలేరు. చూసిన వారేదరా కడుతున్నలే వాళ్ళ అంటే కొని పోతలు నలుగు. ఏమా అందరు కూస్తున్నారు, నీవేమో రఘుమార్త పెడుతున్నావు? కట్టెలు బేరానికి వచ్చినావు, కట్టెలు ఏం రేట్ ఎక్కువైంది. రేట్ ఎక్కువైనా అది పోయిన 5 సంవత్సరాల కింద వచ్చి 4 లారీలు వేసుకొని పోయి దుడ్డు 3 ఆకలి నా చేతిలో పెడితే రేటు ఎక్కువ కాలి. చదువుకొని పోయి వెళ్ళిపోతున్నాం. మా బావేనో రేట్ ఎక్కువ చేసాయి. మీ సార్ దొంగ మీ బావగాడు రేట్ ఎక్కువ చేసినాడు. ఏం పేరు ఆయన పేరు? రగ్గు. రగ్గు రే కెవిడి జారసనా కాయ కూలి పడతా లేదు. ఫస్ట్ మాలం చేయగా ఏ ఫస్ట్ మాలం చేయగా ఏ మాట చదువుతారు కాయ మాట బాపు. ఇగో పైసలు పెట్టినాక ఇడికెళ్ళి కాదు నుండి బిడ్డ. ఏం చెప్తున్నా ఆయన రాములు బొంత గింత మార్చినావంటే నిన్ను మడతపెడు. కొమరాక అంటే తెలియదు ఇంకా కొమరాక సంగతి. ఇటువంటి మొగోళ్ళను గింత మందిని చూసినావు నా తోరకాడ. తోరగాడు గడ్డిని పెట్టిండు. బాలనారు పోయి మంది తీసుకురారు చెట్ల కొడతా అని చెప్పిన మా గడ్డ ఎక్కువ పోయినట్టే ఉన్నాడు. ఏమైంది పిల్లగాడు వస్తాడా రా? చీకట్ అయినా కక్కనే ఉంటాడు. ఏమైందిరా? అరే పిల్లగా ఏమైంది? అరే ఏమైంది? మొదలాక అట్లే కూర్చున్నాడు. ఏమైంది? ఏమైందిరా నాన్న? ఏంద్రా నీ పురుగులు ఓ కొడుక మందు అయినవారా? లేవురా చేత కాదు ఓ రామయ్య పోజయ్యా రండి రా కొడుకు మందు తాగిండు. అరే రారా తీసుకురా పోరమ్మ తాగిల్రా అన్న. ఉరుకురా కొడుకు ఆయలే. ఓ రామయ్య జల్ది రారా తోలుకోవాలి. జల్ది రారా. ఏమైందిరా? 10 అయిందంటరా. ఏమైందిరా? ఎట్లు ఉరుకుతురు? తాగి చచ్చిపోయిందా? అయినా ఎవరు చచ్చింది?
ఏం దాయికాలం పడ్డావురా నిన్నెవరేమన్నారు బిడ్డ నిన్నెవరేం చెప్పిరా నాకు చెప్పురా నేను వాళ్ళు అడుగుతారా లేవు బిడ్డ లేవురా దాకాల కోదం లేవురా పోదాం దాకాల కోదం లేవురా లాలా లేవు బిడ్డ జరన్నాయా ఎవరలా లండాయా జరన్నాయా సెలవు జరరారా అయ్యో ఎవరు లేరా పాపం అక్క వాళ్ళని అట్లా తీరుతో వాళ్ళు ఎక్కడ నుండి వచ్చి కొట్టి కష్టం చేసుకుంటాను గొడ్డు కట్ట నేను కూడా చేసుకుంటుండా అయ్యా నాకు కూడా బైకలు లేరు పిల్లలు లేరు మొగలు లేరు ఎవ్వరు లేరు ఏమైందిరా మనగా అక్కడ ఎవరో గడ్డం కాడ మంచి కాలు చేతులు కొట్టుకున్నాక నోట్లకెళ్ళి బుగ్గులు వెళ్తున్నాయి ఏడరా గాడ గడ్డం కాడ ఓయమ్మో ఎవరి గడ్డి కాడరా నాయన ఉట్టుదంపా అరే నాకు అర్థమైతే లేదు నడవమ్మా అరే అర్థం ఎవరు చచ్చే ఎట్లా చచ్చారా పై లేవురా రామోలి కాలు వస్తారాము మందు తాగిండు బతికేడు రాములు జర బతికేడు మీ కాలు వస్తా జర బతికేడు జర బతికేడు ఏదన్నా చేయరా ఏ పట్నమో పట్నమో ఏడికి అందుకోని పోరా అక్క అంత టైం లేదు అక్క అంత టైం లేదు ఎందుకంటే వీడు తాగింది మొత్తం తాగాడు కొద్దిగా తాగాడు మోనకోట పాస్ తాగిండు మొత్తం గుర్తులేదు లేకపోతే ఎప్పుడు చచ్చిపోతుండే అయ్యో చాలా పోతే అక్కడ నిస్తాడు అయ్యా వెనకటికి రామ్గాడు తాగితే కప్పించడం లేదా కనిపించిన ఏదన్నా చేయరా బిడ్డ మీరే పెట్టుకోండి కూర్చో నాయన అయ్యో గోపాలు కూర్చోబెట్టురా అయ్యో పొంగ కొడుకురా పుట్టక పుట్టినవరా సిరినాథు నాయనా ఓ అమ్మో అక్కడ అయ్యో రా బిడ్డ నయ్యా ఏదో చేయి నాయనా అయ్యో కక్కుతున్నాడు రా కక్కుతున్నాడు పోయి అయ్యా అరే సిరినాథు సిరినాథు కక్కిండ్రా సిరినాథు నాయన కూర్చోబెట్టుకో మీనా కూర్చోబెట్టుకోరా వెనక కూర్చో మంచి కూర్చోండి అబ్బా ఇలా మీనా వాడ పెట్టుకోర్రి మీరు మంచిగా జర్రా ఓన్క సిరినాథు అయ్యా ఎట్లుండదురా గోపాలు ఓ గోపాల్ టెన్షన్ వాడకు బతికిండు మీ పిల్లగాడు బతికిండు ఏం కాదు దావకానికి తోలుకొని పోదాం తిరునాదు నేను ఎవర్రా గుర్తుపట్టినరా గోపాలు ఓ గోపాల్ ఎర్రా టెన్షన్ వాడకు పిల్లగాడు బతికిండు ఇలా కూర్చోరా ఏం కాదు నేను మాట్లాడుతు నేను అడుగుతాను టెన్షన్ వాడకు అరే అయ్యా ఏమైంది ఎట్లా జర మింకి లేవు పోదు తింటావా ఏమన్నా తిన్నావా ఇప్పుడు ఎట్లున్నది చాలా తాగినవా నీకు కొంచెం లమాట పోయారా మీ అయ్యో మీరందరూ వచ్చి బతికించారు నా కొడుకు అసలు ఏమైంది అడుగుతా చెప్తలేడు ఆ మధ్య చెప్పి అడుగు అడుగుతాను టెన్షన్ లేక కొట్టు కొడుకు గోపాలు ఒక్క కొడుకప్ప ₹1,00,000 పెట్టి చదివించిరా అనుకున్న బాధ ఎవరికైనా ఉంటది ఆ బాధ ఎవరికైనా ఉంటది నేను అడుగుతా చిరునాథు చూసినావురా మీ అయ్యా
కంటికి పుట్టాడు ఏడుస్తుంటారా చిన్నపిల్ల కానీ లేక అరే నేనేమన్నా అన్న అడుగు వాళ్ళని ఏమన్నా మీ అమ్మ ఏమన్నది మీ నాయన ఏమన్నాడు ఏం తప్పు జరిగింది మీ అమ్మ మీ నాయన ఏమన్నా తప్పు ఏమన్నా మాట అన్నారా తిట్టినరా కొట్టినరా నేను అడుగుతా నీ తసివి ఏందో నేను చెప్తా తమ్ముడా ఏందో చెప్పు నీ తిప్పలేందో చెప్పు మరి ఎందుకు రాయినవరా ఐపీఎల్ బెట్టింగ్ పెట్టినాక అంటే ఏంటి అది క్రికెట్ మీద పందాలు పెట్టినా క్రికెట్ ఆడేటోళ్ళ మీద పైసలు బెట్టింగులు పెట్టినావు పైసలు మొత్తం లాస్ అయినాక ఓ కొడుకో నీకెవరు నేర్పాడాయి రా ఒక పిల్లతోటి మాట్లాడు ఒక మొగోళ్ళతోటి మాట్లాడు ఒక షాద్నారు పోయినోడు కాదు ఒక బాలనారు పోయినోడు కాదు మీ ఇంట్లోనే ఉంటావు పని ఏందో చేసుకుంటావు చదువుకుంటావు బిడ్డ నీకెవరు నేర్పిండ్రా ఆ పని ఎవరు చెప్పిండ్రా అట్లా కట్టమంట అని నన్ను చూస్తావేమరా అయ్యా నువ్వు నాకు అర్థం కాదు నన్ను చూస్తాడేమక్క అక్క ఏం లేదక్క ఉన్న మాట చెప్తున్నా మేము రామ్గఢ ఫోన్లో ఆడుతుంటాం ఐపీఎల్ మీద బెట్టి పెడితే ఇట్లా వస్తుంటాయి నాకు అప్పుడప్పుడు నాకు కూడా 10,000 పోతే 20,000 వస్తుంటాయి వీడు వచ్చిండు చూసిండు నేర్చుకుండు అప్పుడప్పట్లో 10,000 కూడా కొట్టుకుండు నన్నేం చేయమంటారు మళ్ళీ 10,000 పోయినాయి కదా ఫోన్ అనుకున్నా ఇంట్లో అయ్యే తెచ్చిన అడ్లమ్మిన పైసలు ఉంటే 60,000 కూడా కొట్టుకుండు మళ్ళీ తెల్లారా చేసిండు అక్క పెళ్లి కోసం ఉంచిన 10-15 లక్షలు ఉన్నాయి అంటే అరే నాకైతే తెలియదు రాబాయ్ అంటే ఆ 15 లక్షలు తీసుకొచ్చుకుని ఆడుతాడు నేనేమన్నా నేను ఆడమన్నానేమన్నా అది ఓడగొట్టుకుంటు నాకేం చేసేది అక్క వాడబడగొట్టుకుంటేనాక వీడు నన్ను చూస్తాడు నువ్వు మంచిగా ఉన్నావు రాయను అరే ఓ బాడకావు నీవు సీనుగాడు కలిసి ఊళ్ళో పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా ఏం పని రా ఇది ఓక నీ కాలు మొక్క అక్క నాకు అన్యం తెలియదు పుణ్యం తెలియదు నేనేమని చెప్పింది ఆ బోటి కూడా కుంభకర్ణ నాకు కొడుకు అంతా వాడే అక్క చిత్తుపోతున్న ఆట అంటే పత్తాల ఆట అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు అక్క నరేష్ గాడు సురేష్ గాడు శ్రీధర్ గాడు మహేంద్ర గాడు బాలరాజ్ గాడు ఉపేంద్ర గాడు నావి 5 లక్షలు కూడా పోయినాయి అక్క నీ కాలు మొక్త నీ ఊళ్ళో ఉండండి ఇక్కడ ఉన్నమ్మా నీ ఊరు ఇచ్చేటని పోతా అని నేను మాట ఉన్నాను ఇప్పటిదాకా నువ్వు పేరు చెప్పిన పిల్లలవే అందరు పైసలు పోయినాయి ఇంకొకటి 1,50,000 60,000 70,000 1,50,000 2 లక్షలు 3 లక్షలు మొత్తం నీవే దొంగ కొడుకు ఏమొచ్చిందిరా ఒక్క నాడన్నారే పెద్ద మంచి గోపాలు ఉండడు ఇతర నేనుండా ఎంతమంది తల్లులు ఏడుస్తారు ఎంతమంది పిల్లలు చచ్చేది ఉండదు ఇది ఆ పని మీరు చేసేది ఇది ఆ పిల్లలకి నేర్పేది ఏం మంతులు రా మీరు నీకు తెలివి లేదురా సీనుగా మాది చిన్నపిల్లలు జడ్జి తింటావురా అక్క నువ్వేం గమ్మత్ మాట్లాడుతూ ఇప్పుడు కళ్ళు కూర్చుంటా ఆడు వస్తాడు నేను ఒక సీట్ తాగుతాడు ఆడో సీట్ తాగుతాడు నేను ఒకసారి తాపిస్తా వాడు ఒకసారి తాపిస్తా ఇప్పుడు గుంపన్నప్పుడు కూర్చుంటాం కళ్ళు కండ కూర్చుంటాం ఇసుపటాకులు అక్కడ కూర్చుంటాం ఏదైనా కూర్చోండి చిత్తుపత్తి అక్కడ కూర్చుంటే మేము ఇద్దరు మారుతుంటే 4 చేరుతారు నేను అద్దంటా అవునా కరెక్టే కానీ కళ్ళు కండ కూర్చుంటే తాగుతుంటాం వాడు వస్తాడు వాడు వచ్చాడు మేము తాగా అద్దంటమా నేను తాగుడు తాగుతా వాడు తాగుతాడు ఓ రోజు ఆడ తాగిస్తాడు ఓ రోజు నేను పైసలు కొట్టుకోమా నాన్న పసిపిల్లలు వచ్చి మరి ఇదేందన్నా ఇది అంటే అయ్యా తమ్ముడా ఇది మీరు ఆడొద్దు బిడ్డ మీరు పైసలు పొడగొట్టుకోవద్దు పసిపిల్లలు లక్షలు ఆ బిడ్డ పెళ్లికి కుదమే పైసలు తెచ్చి బీరువాలు నాకేమొస్తుందా కావాలి అద్దంటే నాకే ఎక్కువ మాట్లాడక ఊళ్ళో లేకుండా చేస్తా మనిషి కదా చదువుకోలేడా పోరు గోపాల్ 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 మంచి మర్యాద ఉండదు చెప్తున్నాను పైసలు తీసుకున్నా మంచిగా మాట్లాడు చెప్తున్నాను మీరు అందరూ కేసు పెడతాం కేసు పెడతా నిమ్మడు కొట్టుకోమన్నా అరే నిమ్మడు కొట్టుకోమన్నా నీకు మన ఊర్లో ఒక్కరిని కూడా కొట్టినా నేను కూడా కొట్టినా దునియా మొత్తం ఓడగొట్టినా దునియా మొత్తం నేను కొడుతున్నా అవురా దునియా గోపాల్ ఒక్క నిమిషం పెద్ద మనిషి ఉంది నేను మాట్లాడుతున్నా చెప్తున్నా కొడతా దవడ పనులు రాలుతాయి ఎవరిని రాలుతాయిరా అక్క ఎవరిని రాలుతాయిరా నీకు రెస్పెక్ట్ నీకు మర్యాద ఇచ్చి మాట్లాడతా నేను మాట్లాడు కొడితే మాత్రం దవడ మొత్తం వెళ్ళిపోతాయి చెప్పు నీ పీకుడు ఏందో చెప్పు అక్క ఒక్క నిమిషం చెప్పు ఆగురు రే ఆగురు నీ అమ్మ నా తెల్లింటికి వెళ్తా సమానం అక్క నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నా తయారుగా ఉండదు ఒక్క నిమిషం ఈ ఊర్లో నేను పైసలు కూడా కొట్టినా అవును పొడగొట్టినా కదా దునియా మొత్తం నెమ్మడ కొట్టినా దేశం మొత్తం నెమ్మడ కొట్టినా దేశంలో ఏమవుతున్నది మొన్నటికి మొన్న మా ఇంటి పక్కన చచ్చిపోయిన ఒకడు ఆడు ఉడితాలు చచ్చిపోయాడు ఒకడు షామీర్పేటలో చచ్చిపోయాడు ఒకడు శాతనాలో చచ్చిపోయాడు వాళ్ళందరూ నేనే కారణమా
అరే పిచ్చోడు చనిపోయిన వాళ్ళే ఊళ్ళో వచ్చింది నా గోపాల్ మంచిగా ఒక్క నిమిషమా అటు 15 లక్షలు పడుకుంటా దునియాలో 11 కోట్లు పడగొట్టుకున్నాడు 11 కోట్లు 12 సంవత్సరాల పొరలు పడగొట్టుకుని చచ్చిపోయాడు అని నేను పడగొట్టినా 11 కోట్లు 12 సంవత్సరాల పోరు బెట్టింగ్ 11 కోట్లు 12 సంవత్సరాలు అవును ఏమన్నా ఫోన్ లో బెట్టింగ్ పెట్టచ్చు పెద్ద కథ కాదు అది అయ్యే ఫోన్ ఉంటది అకౌంట్ నుంచి ఇట్లా అకౌంట్ యాక్టివేట్ చేసి ఇట్లా కొడితే పోతాయి పైసలు అన్ని పైసలు వస్తే పోతాయి చచ్చిపోయిండు ఉరి పెట్టుకొని చచ్చిపోయింది ఫ్యాన్ లా బెడ్రూమ్ లా నేను కారణమా అని ఇదే పిచ్చోండ్లాగా మాట్లాడంటే నాకు నీకు ఆన్నే మండాలి నిప్పొడి వస్తా కానీ ఒక్క మాట సీనాయ దునియాలో ఆడ చచ్చిపోయి ఈడ చచ్చిపోయి ఈడ చచ్చిపోయి అంటుడు ఇంకా నయ్యం గోపాల్ కొడుకు చావలే బతికిండు గోపాల్ ఇల్లు ఆరలే నేను చంపేమన్నా ఇటువంటి బెట్టింగుల వల్ల తెలిసి తెలియక బెట్టింగులు పెట్టి ఎంతమంది లాస్ అవుతుండ్రు సీనాయ ఒకటి ఆలోచన చేయి నీ అటువంటి బట్టెవాజిగాళ్ళు వాళ్ళు మొదలు పెట్టినప్పుడే తమ్ముడా గట్ల వాడొద్దురా గ తప్పని చేయొద్దురా అంటే వాళ్ళకి అప్పుడే బుద్ధి చెప్తే గీడు దాకా వస్తుందా ఆలోచన చేయి తమ్మి ఇవాళ నీ కడుపులో నాడో పిల్లనో పిల్లగాడో పుట్టి ఆడు పెద్దగా కాకి గద్దకు కాపాడుకొని మంచి చెడుకు కన్న కష్టం చేసి బువ్వ తెచ్చి పెట్టి పెద్దగా చేసుకొని ఎదిగొచ్చిన కొడుకు కాటికి పోతే నువ్వేం చేస్తావు నీకు కలకాలు ఉండదా నీకు బాధ అనిపించదా ఒక్కసారి ఇగో ఊటం గోపాలన్న కంటికి పుట్టాడు ఏడ్చే జర్ర సేపట్ల ఆగమాయ నువ్వే ఆలోచన చేయి సరే నువ్వే చెప్తున్నావు రా దునియాలో వాళ్ళింట్లో చచ్చిరి వీళ్ళింట్లో చచ్చిరా అని గంతమంది ఎంతో ఎవడో ఒక దగ్గర విద్య గురువు లేని విద్య ఉంటుందా ఎవడో నేర్పితేనే కదా నీ అసలు బట్టేవాజి గారు నేర్పితేనే కదా నేర్చుకున్నా కదా నువ్వు దగ్గర నేర్చుకున్నావు ఆ నేర్పిన సిగ్గులేదా సిగ్గులేదంటే నాకు 10,000 అక్క గుర్తుంచుకోకటి ఒక్క నిమిషము నాకు 10,000 పెట్టినా 20,000 వచ్చినాయి నీకు తెలుసా మళ్ళీ 40,000 పెట్టినా 80,000 వచ్చినాయి నేను అలవాటు పడ్డా కాదురా నేనేమంటా అంటే వాయమ్మ మీకు కూడా చెప్తున్నా చాలా మంది ఉత్తగా పైసలు రావాలి ఈజీగా పైసలు రావాలి కష్టం చేయొద్దు రెక్కలోర్చి కష్టం చెమట తీసి కష్టం చేస్తేనే పైసలు వస్తే ఫలం అది బరకత్ ఉంటుంది నీవు ఉత్తగానే ఇట్లా ఇసిరాగానే ఇట్లా రావాలంటే వస్తాయి ఆ బిడ్డ ఎందుకు నాయన కష్టం చేయండి మీ కష్టార్జితమే మీరు తినుండ్రి ఉత్తగొచ్చిన పైసలు ఉంటుందా ఇవాళ పానాలు ఓడగొట్టుకుంటుండ్రి ఇవాళ మా సిరినాథ్ గాడు ఒక్కడే కాదు లోకం మీద మా సీనాయ్ అన్నట్టు ఊరుకో సావు ఉండదు మండలానికో సావు ఉండదు జిల్లాకో సావు ఉండదు పల్లెకో సావు ఉండదు బిడ్డ ఈ బెట్టింగ్లలో మనం పోయి ఆ క్రికెట్ వాళ్ళు మంచిగానే ఆడుకుంటారు ఈడ కూర్చొని పైసలు వేసి నాశనం అయిపోయి ఎవరికేం చెప్పుకోవాలని తెలియక ఎంతమంది ఊరేసుకొని మందులు తాగి ఎట్టెట్టు చచ్చిపోతుంటారు నీకు సరే చీనాయ గోపాలు మనం ఎవరం కొట్టదు చీనాయ నీకు మంచిగా అనిపిస్తున్నదా నీకు ఈ పని మంచిదే అక్క సై అక్క అంటే మేమే సప్పుడు చేయకుండా ఇచ్చిపెట్టి అరే ఆపే తల్లి మళ్ళీసారి ఆడని ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చెప్తా మీ కాలు మొక్తారా బాయ్ ఈ బెట్టింగ్లు క్రికెట్లు చిత్తుబొత్తులు పేకాటలు ఇవన్నీ కూడా అరే ఫైనాన్స్లో పోయినా ఇవి పోయినా ఒక్కడు కూడా బాగుపడ్డాడు చరిత్ర లేవు నేను కూడా ఏం బాగుపడలేదు ఏదో కళ్ళుకో బీరుకో బిర్యానీకి వస్తుంది తప్ప నేనేం వచ్చినట్టు చెప్పలేదు ఏదో వస్తాయి 100 మందికి పోతాయిరా అది తెలుసు నాకు నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా తల్లి కొట్టి ఈ పంట సున్ను చేసారు నీ వాడు బతికే పట్టుకనేమే భయ్యా మా సీనాయ చెప్పిండు కదా బిడ్డ నేను చెప్తుండా మా సీను కానీ అటువంటి బట్టెబాజీ బాడకావులు అందరికీ చెప్తుండా మన భారతదేశంలో ఉన్న బట్టెబాజీ బాడకావులు అందరికీ చెప్తుండా ఇటువంటి పిల్లలను నాశనం చేసి వాళ్ళ కలవాడి చేసి వాళ్ళ సంసారాలు ఆగం చేసి వాళ్ళ తల్లి కడుపు కోతని మిగిలిస్తే మీ నోట్ల చిన్నపిల్లలు ఉత్సవ ఓపిస్తా కొడుకులాల మీరేమనుకుంటున్నారు మీ పిల్లలకు కూడా చెప్తున్నా రియల్ చెప్తున్నా ఇంత నుంచి ఇంతవరకు ఉన్నారు కదా మీరు ఎడ్యుకేషన్లో ఉన్నారు కదా అస్సలు ఒక్క రూపాయి కూడా మీకు రాదు మీరు ఆడుకునే గేమ్లలో కూడా వేరేకి వస్తాయి పైసలు తప్ప మీకు రావు మీరు టైంపాస్ కండు నొప్పి వెన్ను నొప్పి బ్రెయిన్ నొప్పి చదువు వేస్ట్ టైం వేస్ట్ ఇవన్నీ మనం వేస్ట్ తప్ప ఒకటి చెప్తున్నా ఈ బెట్టింగ్ల వల్ల ఈ దాని వల్ల మీకు రూపాయి రాదు వేరోడు బతుకుతున్నాడు మీరు ఒక్కటే ఆలోచించండి మీ వెనకాల తల్లిదండ్రులు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించండి ఈ వ్యసనాలన్నీ వ్యర్థం ఇది టోటల్లీ వ్యర్థం మీరు ఒక్కసారి ఏదైనా పొడగొట్టుకున్న పైసలకు కూడా ఇట్లా సచ్చే ముందు ఒక్కసారి ఆగండి మొన్నటికి మొన్న కూడా చెర్లవాడు చచ్చిపోయాడు అని పేరు రాము ఏం చేయాలి వాడిని చూసి మస్తు 4 రోజులకి ఇంత తుబ్బిండు ముఖం గుర్తుపట్ట రాదు చేపలు తిన్నాయి అసలు ఇది చెప్పలేము ప్రామిస్ మా ఊర్లోనే ఏం చెప్పాలి రాము అని పేరు కానీ ఏం చెప్పాలి పోయిండు ఉబ్బిండు 4 రోజులకు బయటపడ్డాడు అమ్మ గోపాలు పోయ్యా నువ్వు టెన్షన్ వాడకు నీ కొడుకు బతికిండు ఏం కాదు ఇగో సీనాయ అక్క నేను మంచి మర్యాదతో చెప్తున్నా
నీ తప్పు తెలుసుకొని క్షమాపణ కోరినవు కాబట్టి ఇవల్ల నిన్ను ఇడిచిపెడుతుండా. ఇంకొకసారి ఉడిత్యాల ఊర్లో ఇటువంటి లంగ పని కనబడితే లంగా ఊసిన దాకా కొడతా. ఆడిది అయితే లంగ ఊసిన దాకా కొడతా, మోగోడు అయితే గోసి ఊసిన దాకా కొడతా. దేశం మొత్తం ఉడిత్యాల ఒకటే కాదు, దేశం మొత్తం కూడా అంతే. నేను చెప్తున్నా ఏడైనా సరే. ఎందుకు బిడ్డ, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కన్న కష్టం చేసి కాయ కష్టం చేసి పెంచుకుంటారు, పెద్దగా చేసుకుంటారు. ఇలా ఇక గోపాలు ఇగో ఇంత పెద్ద పిల్లగాడు శ్రీనాథు ఇగో చేసిన చాలా మంది ఏంటంటే అమ్మ మీరు చేసిన ఎంత పెద్ద తప్పన్నా చేయని తల్లిదండ్రులకు క్షమిస్తారు, తల్లిదండ్రులకు క్షమిస్తారు. మనం తల్లిదండ్రులకు క్షమించాం కానీ తల్లిదండ్రులు మనం క్షమిస్తారు. ఎందుకంటే వాళ్ళు కన్నరు పెద్ద చేసిండ్రు ఇది చేసిండ్రు కాబట్టి మీరు ఎంత పెద్ద తప్పు చేసినా ఎన్ని పైసలు ఓడగొట్టుకున్నా తెలిసో తెలుగు చేస్తారు కాబట్టి పోయి మీ అమ్మ నాయనకి చెప్పుకొని అమ్మ గిట్లా అయింది నాయన గిట్లా అయింది ఏం చేద్దామని ఆలోచన చేయండి తప్ప చెప్తే ఏమంటారో, చెప్తే కొడతారో తిడతారో, కొడితే ఇంకేమంటారో అని మీరే నిర్ణయాలు తీసుకొని ఉరేసుకుందామా, మందు తాగదామా, సూసైడ్ చేసుకుందామా, రైలు కింద ఈ పనులు చేయకుండా ఇది కమర్షియల్ ఎపిసోడ్ కానే కాదు. 2 రోజుల నుంచి తీస్తున్నాం ఇదే ఎపిసోడ్. ఇంత చెమటోడిచి ఎండనక బుర్జనక అన్నీ చేసి ఇదన్నీ చూసి మీరు నిర్ణయం తీసుకోండి. ఇవన్నీ కూడా కంపల్సరీ. ఇంత కష్టపడ్డాం కదా, ఇది కమర్షియల్ కానే కాదు. ఇది కేవలం ఒక్క ప్రాణి కాపాడితే మా కష్టార్జితం అంతా మర్చిపోతాం. అబ్బా రియల్ చెప్తున్నా. మీరు చిన్న కిడ్స్ కదా టక్కున ఆలోచన రాగానే టక్కున డిసైడ్ చేసుకోండి. ఫెయిల్ అయితే సూసైడ్, పైసలు సూసైడ్, అమ్మ నాయన అంటే సూసైడ్, మన ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో పోయి సూసైడ్ చేసుకుంటాం. సిగ్గుచేటురా మీకు, సిగ్గుచేటు. మా ప్రయత్నానికి ఒక్కసారి వాల్యూ ఇచ్చి మీరు చేసుకునే ముందన్నా మేమందరం గుర్తుకొచ్చి మా కష్టార్థం గుర్తుకొచ్చి మా కోసం కాదు మీ తల్లిదండ్రుల కోసం, మీ ఫ్యూచర్ చాలా ఉంది, మీరు ఏమన్నా కాబోతారు. ఒక్క మానవ జన్మ ఊరిక ఈ భూమి మీద అసలు రానే రాదు. కారణ జన్మని ఉంటావు. నువ్వు వచ్చినావంటే ఏదో ఒకటి చేసడానికే ఉంటావు, సాధించడానికే ఉంటావు. వచ్చి ధన్మని పోయగొట్టిన ధన్మని పోతే మళ్ళా జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఎక్కడికి ఒడగొట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకోసమే నువ్వు ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకొని నువ్వు కాపాడబడితే మా ప్రయత్నం సక్సెస్. మా వల్ల ఏ ఒక్కరు మనసు మారినా మేము సక్సెస్ అయినట్టే. కొమరక్క మాట వింటారు, నవ్వుతారు, మురుస్తారు. గోపాలు ఏడుస్తుంటే మాకైతే కంటికి పుట్టేడు ఏడుపు వచ్చింది. గోపాలు ఏం కాదు, నీవు నీ కొడుకు ఇసొంటి నీ కొడుకులు ఎంతోమంది తల్లిదండ్రులు ఇలా సంతోషపడతారు. మా పిల్లల మార్పు కోసం వీళ్ళందరూ ఇంత ప్రయత్నం చేసి ఇంత కష్టపడ్డారంట అని మీ అందరు 10,000 చెన్నాలు పిత్తా గంటలాంట కొట్టుండ్రి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైకులు చేయండి, నాగుండి మురుగుండి మారుండ్రి. ఓకే.